నా పేరు అమృత. వయసు 34. ఆలస్యంగా ఎన్నో కోరికలతో పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన మొదటి రోజే దూరం పెరిగింది. ఉద్యోగ రీత్యా మా వారు మరొక రాష్ట్రానికి వెళ్లారు. నేను అత్త వారి ఇంట్లో మొగుడు లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను. మా ఇంటికి మా అత్త వారింటికి మధ్య దూరం 600 కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడూ బస్కి బుక్ చేసేదాన్ని. బస్ టికెట్స్ దొరకలేదు. బస్ స్టాండ్కి వెళ్ళి ఏదో ఒక బస్ ఎక్కి పోదాం అనుకుని ఆటోలో బయలుదేరాను. మధ్యలో దారిలో ఒక బస్కి బోర్డు ఉంది. అది నేను చేరవలసిన గమ్యం ఊరి పేరే ఉంది. కొందరు ఎక్కుతూ కనిపించారు. అక్కడ ఆగి దిగి అడిగాను. రండి ఎక్కండి అన్నారు. ఆటోలో లగేజ్ తీసుకుని ఆటో వాడికి డబ్బులు ఇచ్చి బస్ ఎక్కాను. చాలా బాగుంది బస్. అంతా బ్లూ కలర్లో కలర్ఫుల్ లైట్స్తో ఎంత బాగుందో. స్లీపర్ ఆ సీటా అన్నారు. స్లీపర్ ఇవ్వండి అన్నాను. పైకి ఎక్కి పడుకున్నా. కొద్దిసేపటికి బస్ స్టార్ట్ అయింది. ఏదో సినిమా చూస్తూ నిద్రలోకి జారుకున్నా. కొద్దిసేపు తర్వాత ఏదో స్టేజ్లో బస్ ఆగింది. డ్రైవర్ వచ్చి నన్ను పిలిచాడు. మేడం ఒక మాట, ఇదిగో ఈయన కొంచెం మీ పక్క సీట్ లో ఉంటారు. అడ్జస్ట్ అవుతారా ప్లీజ్. ఈ సీట్ ఒక్కటే ఉంది. చూస్తుంటే కొంచెం పెద్ద వారిలా ఉన్నారు. పోనీలే పాపం అని సరే అన్నాను. ఆయన ఎక్కి పడుకున్నారు. నవ్వుతూ థ్యాంక్యూ అండి. ఏ బస్ ఖాళీ లేదు. దేవుడి దయ వల్ల ఈ బస్ లో ఒక సీట్ ఉంది అన్నారు. మీ దయ వల్ల నేను ఎక్కగలిగాను అన్నాడు. అయ్యో పర్వాలేదండి. ఎవరి పనులు వారికి ఉంటాయి. అందరికీ అర్జెంటే అన్నాను. సరే అని ఏదో పార్సెల్ ఓపెన్ చేస్తూ ఏమైనా తిన్నారా తినండి అంటూ ఇవ్వబోయాడు. వద్దండి థాంక్యూ. తినే వచ్చాను. సరే పోనీ నా తృప్తి కోసం ఈ కూల్ డ్రింక్ అయినా తీసుకోండి అని ఇచ్చారు. మొహమాటంతో తీసుకున్నాను. అతను తింటూ ఏవో కబుర్లు చెప్తూ ఉన్నాడు. నేను వింటూ కూల్ డ్రింక్ తాగుతూ అన్నాను. అయిపోయాక ఇద్దరం ఎవరి ఫోన్లో వాళ్ళం బిజీ అయిపోయాం. నేను సెక్స్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నా. అదేనండి ఇందులో ఇంతకు ముందు నేను సెక్స్ కథలు రాశాను. వాళ్ళు కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. నైట్ అయితే చాట్ నా పని. వాళ్లతో చాట్ చేస్తూ నా పూకులో రసాలు కార్చుకోవడం నాకు అలవాటు. ఇద్దరితో చాట్ చేస్తున్నా. నా పక్కన అతను ఇలా నన్ను చూస్తే బాగోదు అని దుప్పటి కప్పుకున్నా. ఒకడు బాగా కసిగా చాట్ చేస్తున్నాడు. నాకు ఆగట్లేదు. లోపల ఏదైనా దూర్చుకోవాలి అనిపిస్తుంది. దుప్పటి తీసి అతగాడు ఏం చేస్తున్నాడు చూసి నిద్రపోతే ఫింగరింగ్ చేసుకుందాం అనుకున్నా. అతను అటు పక్క తిరిగి ఉన్నాడు. ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? తొంగి చూశాను. నోరు వెళ్ళబెట్టి షాక్ అయ్యాను. చాట్ చేస్తున్నాడు. పైన పేరు నాదే ఉంది. కన్ఫర్మ్ కోసం నేను మెసేజ్ చేశాను. అది నాకు అతని ఫోన్లో కనిపిస్తుంది. వామ్మో ఏంటి నేను చాట్ చేసేది వీడితోనా? అంటే ఇంత పెద్ద ఏజ్ లో ఉండి నాకు తక్కువ ఏజ్ అని అబద్ధం చెప్పాడా? ఇప్పుడేం చేయాలి నేను? ముసలోడికి దసరా పండుగ అని ఇంత కసిగా ఎలా చేస్తున్నాడు చాట్? వీడిలో ఇన్ని కోరికలు ఉన్నాయా అని షాక్ లో ఉన్నాను. నేను కదిలినట్లు కొంచెం జరిగాను. వాడు ఫోన్ గబగబ పక్కన పెట్టేసి నా వైపు తిరిగాడు. ఏంటి అండి నిద్ర రావట్లేదా అన్నాడు. నువ్వు అంత కసిగా చాట్ చేస్తే ఎలా నిద్ర పడుతుంది అన్నా. అతను షాక్ అయ్యి అంటే, మీరు నా ఫోన్లో అని నీళ్లు నములుతున్నాడు. క్షమించండి. మీరు పడుకున్నారు అనుకుని నా పర్సనల్ పనిలో ఉన్నాను అన్నాడు. ఎవరు అటు పక్క అన్నాను. నా లవర్ అని సిగ్గు పడుతూ అన్నాడు. అబ్బో సిగ్గే, ఈ ఏజ్ లో ఏంటి అండి ఇలా అన్నాను. ఏ ఏజ్ అయినా కోరికలు ఎక్కువ ఉన్న వారు నా లాగే ఉంటారు అన్నాడు. అయితే అటు పక్క కూడా మీ ఏజా అన్నాను. లేదండి ఆమెకి నాకు చాలా ఏజ్ గాప్ ఉంది. బహుశా మీ ఏజ్ అయి ఉండొచ్చు అన్నాడు. అలా ఎలా సాధ్యం ఎలా ఒప్పుకుంది మిమ్మల్ని అన్నాను. అంటే నేను ఆమెకి అబద్ధం చెప్పాను. నాతో ఇలా పంచుకునే వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఆమె బాగా నచ్చింది. నిజంగా ఎలాగో చేయలేను. కనీసం ఇలా చాట్ చేస్తే ఏదో నా మనసుకి తృప్తిగా ఉంటుంది అన్నాడు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాను. ఇద్దరికీ వేరే వేరే జీవితాలు ఉన్నాయి. అందులో అబద్ధంతో తనకి దగ్గరయ్యాను. నేను అబద్ధం చెప్పినా నా వల్ల ఆమె ఎంతో సంతోషంగా ఉంది. ఇక నిజం చెప్పి ఆ ఆనందం నేను ఎలా పోగొట్టను అన్నాడు. అవునా? అయితే నాతో నిజంగా చేస్తారా అన్నాను. ఏం అంటున్నారు అని నోరు వెళ్ళబెట్టాడు. అవును దాన్ని వదిలేసి నాతో అన్నాను. నిజంగా అంటున్నారా? అవును. నేను మీతో చేయమంటే చేస్తా కానీ ఆమెని వదిలేయమనే రైట్ మీకు లేదు. తను నా పర్సనల్. ఇలా అనకూడదేమో కానీ ఆమెతో నా అనుబంధం విడదీయరానిది.
నేను నవ్వుతూ ఫోన్ తీసి చాట్ చూపించాను. అతను షాక్లో ఆనందంతో నవ్వుతూ ఏం మాట రాక చూస్తున్నాడు. నిజంగా నువ్వేనా? ఏంటి ఈ మాయ? నేను నీ దగ్గరికి ఇలా చేరానా? థాంక్స్ గాడ్ అన్నాడు. దగ్గరగా తీసుకుని నా బంగారం ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీకన్నా చాలా పెద్దవాడిని. మోసం చేయాలని కాదు కానీ నిజం చెప్తే దూరం అవుతానని చెప్పలేదు. నన్ను క్షమించు ప్లీజ్ మా అన్నాడు. ఇప్పుడు ఆ మాట మన మధ్య అవసరం లేదు. నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను. నాపై నీకున్న అమోఘమైన ఇష్టం నాకు నచ్చింది. ఇప్పటికిప్పుడు నన్ను నీకు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాను. దానికి సిగ్గుపడుతూ సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చాడు. వద్దు బంగారం ఈ మాట చాలు. నేను నీతో అలా చేయలేను. అది తప్పు అవుతుంది. అరే తప్పేంటి నేనే కోరుతున్న కదా అని అతని ఫేస్ ని దగ్గరగా తీసుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఈ క్షణం నుండి నేను నీ దానిని అని లిప్ కిస్ చేస్తున్నాను చాలా గాఢంగా. ముద్దు గుర్తు నోరు ముద్దు గుర్తు ముద్దు గుర్తు ముద్దు గుర్తు ముద్దు గుర్తు నోరు నోరు